అలాగ అవదు. అలా చేసే దేవుడు కాదు. ఆయనకు ఒక ప్రాసెస్ ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక క్రమం ఉంది. ఎవరు పడితే ఆయన దీవించేసే దేవుడు కాదు. ఆయన హృదయంలో పడాలి. ఆయన హృదయంలో పడాలంటే ఈ రాత్రి నీ హృదయం బాగు చేయబడాలి. అంటే తెగిపోయిన ప్రార్థన బంధం మరలా తిరిగి రాత్రి పునరుద్ధరించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో నీ నడి ఇంట్లో నీ గర్భపు ఇంటి గర్భంలో నువ్వు మోకాళ్ళున ఆ కాలి ముద్రలో ఉండాలి. స్తోత్రం. అది ఇంట్లో మంచాలు ఉంటాయి, కొంచాలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, వెన్ను ఉంటుంది, బంగారం ఉంటుంది. మోకాటి ముద్రలు ఉండవు, మోకాటి అనుభవం ఉండదు. ఎలా దీవించబడతావు ఉన్నది బాగుంది. అది సో కనుక ఈ రాత్రి దేవుని పిల్లలారా, నీ ధోనిలో, నీ హృదయ ధోనిలో, నీ కుటుంబపు ధోనిలో తప్పకుండా ప్రార్థన కనెక్టివిటీ ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ గతిని, నీ రాతను, నీ తలరాతను అన్నీ నన్ను మార్చేశాడు దేవుడు. పోతావు నువ్వు అన్నారు. నలుగురు ఆడపిల్లలు ఉద్యోగాన్ని వదిలేశావు. నీ అంత శాపగ్రస్తుడు ఉన్నాడు. ఈ రోజుల్లో డిఎస్సి రాసిన ఉద్యోగం రావటం కష్టం. అటువంటిది ఉద్యోగం వస్తే నలుగురు ఆడపిల్లలు పెట్టుకుని ఉద్యోగం చేస్తూ మీ దేవుడు చేయొద్దన్నాడా? వీడికేదో మెంటలు వచ్చినట్టుంది అన్నారు. వాళ్ళే ఈ రోజున నేను నా జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి, ఆశ్చర్యపోతారు. అంతేకాదు వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడికి ఏదో మొత్తానికి ఫారెన్ లింక్ ఏదో దొరికేసింది, డాలర్స్ వచ్చేస్తున్నాయి అనుకున్నారు. కాదు, ఫారెన్ లింక్ దొరకలే. ఏ లింక్ దొరికింది? అది వాళ్ళకి దొరకలే. వాళ్ళకి ఉద్యోగాల లింక్ దొరికింది, స్నేహాల లింక్ దొరికింది, జీతాల లింక్ దొరికింది. యాపాటి అది, యాపాటి. దేవుడు తలుచుకుంటే కనురెప్పపాటులోనే నీ జీవితాన్ని మార్చేస్తాడు. స్తోత్రం. నన్ను మార్చేశాడు. అయితే తెగిపోయిన ప్రార్థన కనెక్టివిటీ ఈ రాత్రి ముడిపెట్టుకోవాలి. రెండవది, దేవుని పని చేయాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి నువ్వు నడిపించగలగాలి. నడిపించగలిగితే తప్పకుండా దేవుడు ఆస్తినిస్తాడు. దేవుడు విస్తారమైన ఆస్తినిస్తాడు. అది వారు చేసింది ఏంటంటే తెగిపోయిన ప్రార్థన కనెక్టివిటీ చేశారు. రెండవది, దేవుని పని చేసింది ధోని. అందుకే వారు ఎవరంటే బాగు చేయబడిన వారు అలాగూ చేసి ఏం చేశారు? తెగిపోయిన బంధాన్ని కలుపుకున్నారు, దేవుని బంధాన్ని. రెండవది, దేవుని పని, తమ ఎదుటున్న అన్యులకు దేవుని పని చేసి వారు దేవుని తట్టు ఆ పడవ తిప్పడానికి ప్రభువుకి వేదిక అయింది. ఈ రెండు చేశారు కనుక ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, అయ్యా సీమోను, నీ ధోని నాకు ఉపయోగపడింది కనుక నేను నీకు ఉపయోగపడతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. విస్తారమైన ఆశీర్వాదం, తరగని ఆశీర్వాదం. నీవు నీ పిల్లలకు తరగని ఆశీర్వాదం. నా పిల్లలే కదా, నా మనవలు కూడా చెప్పుకునేటట్టుగా దేవుడు దీవించేసాడు. మా పిల్లల్ని అడగండి మీరు ఎలా దీవించబడ్డారంటే మా డాడీ అంటారు. మా మనవలను అడగండి రేపు మీరు ఎలా దీవించబడ్డారు అంటే మా తాతయ్య అంటారు. అంటే 3-4 తరముల వరకు దేవుడు దీవించేశాడు. కారణం ఏమిటో తెలుసా? దేవునితో ఒక కనెక్టివిటీ. లోకంతో, శరీర ఆల్కారంతో కట్ చేసుకున్నాను, దేవునితో బంధం పెట్టుకున్నాను, ప్రభువు పని చేస్తున్నాను. దేవుడు నా జీవితాన్నే మార్చేశాడు. కనుక రోజున వారు అలాగూ చేసి విస్తారమైన దీవెన పొందారు. నువ్వు దీవించబట్టమే కాదు, నీ పిల్లలకు పిల్లలకు కూడా నువ్వు దీవెనగా మారుతావు. అందుకనే నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. వారు అలాగూ చేసి, చేయకుండా కాదు. ఈరోజు చాలామంది చేయకుండా దీవెన అడుగుతున్నారు, ఆశిస్తున్నారు. అది అత్యాశ, దేవునికి విరుద్ధమైంది.
అలాంటి మనసులను కొట్టేస్తాడు. అలాంటి వారి ముఖాన్ని కూడా చూడడానికి ప్రభు ఇష్టపడ్డాడు. నువ్వు చేయాల్సింది చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. వారు అలాగూ చేసి, చేయకుండా కాదు, చేసి 2 పనులు చేశారు. మొదటిది ఏంటంటే తెగిపోయిన వలను ముడిపెట్టుకున్నారు. రెండవది ఏమిటంటే అక్కడున్న ప్రజలకు సువార్త చెప్పడానికి వేదిక అయింది ఈ దోణి. ఈ 2 పనులే. అది ఈ 2 చేయగలిగితే అసలు మామూలుగా ఉండదన్న పరిస్థితి. నీ కుటుంబాన్ని, నీ పిల్లల దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. అసలు అది తరగని దీవెనగా మారిపోద్ది. దేవుడు అటువంటి కృప ఇక్కడ కూర్చున్న మనందరికి ఇచ్చునుగాక. అయితే ఈ 2 పనులు చేయి. తెగిపోయిన బంధాన్ని పెట్టుకో. మరి చాలా పర్యాయాలు పాటలు పాడతాం, ఏవో కార్యక్రమాలు చేస్తాం. కాదు, నీ ఇంట్లో నీ మోకాటి ముద్రలో ఉండాలి. రోజుకొక గంటైనా చూడండి, అన్నీ ఉంటాయి. మోకాటి అనుభవం ఉండదు ఇంట్లో. చక్కగా కట్టుకుంటారు, విలువైన ఇళ్ళు కట్టుకుంటారు. యేసుకు దేవుని ఆ అనుభవాలు, ప్రార్థన, మోకాటి అనుభవాలు ఆ ఇంట్లో ఉండవు. క్రైస్తవ కుటుంబం అయ్యుండి ఆ ఇంట్లో మోకాటి ముద్ర లేకపోతే నేను అంటాను అది జనారణ్యంగా మారిపోద్ది. ఆ ఇల్లు కీకారణ్యంగా మారిపోద్ది. అరణ్యంలో పుల్లు ఉంటాయి, ఇప్పుడు ఇంట్లోనే పుల్లులు తయారవుతాయి కదా. ఆయన మందేసుకొచ్చాడంటే ఎలా ఉంటుంది? సింహం గర్జించినట్టుగా ఉంటుంది. అది అసలు అడవిలో ఉండాలా కదా. పిల్లలు పాములు అయిపోతారు, ఆడపిల్లలు పాములు అయిపోతారు, కాట్లు వేసేస్తారు. అడవిలో ఉండాలా, ఇళ్లలోనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ప్రార్థన లేక జనారణ్యంగా మారిపోద్ది. అదేమో కేకారణ్యం, ఇదేమో మన ఇల్లేమో జనారణ్యం. ఎందుకని? ఏం లేదు అది మోకాటి ప్రార్థన లేని ప్రతి ఇల్లు జనారణ్యం, శాపగ్రస్తమైన ఇల్లు. సో కనుక దయచేసి మీ ఇంటిని శాపగ్రస్తంగా మార్చుకోకండి. శాపగ్రస్తమైన ఇంటిని ఆశీర్వాదపు ఇల్లుగా మార్చాలంటే మోకాటి అనుభవం ఉండాలి. దేవుని పని చేయాలి. దేవుని పని, ప్రభు పని చేయగలిగితే తప్పకుండా మీ ద్వారా ఒక ఆత్మను రక్షించబడితే దేవుడు ఆస్తినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు మీరు పని చేస్తే ఈ మందిరం ఎందుకు సరిపోద్ది? ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని దేవుని మందిరం నడిపిస్తే డబుల్ మందిరం ఉండాలి, అలా కట్టబడాలి. మందిరం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మన ఆస్తి పెరుగుతూ ఉంటుంది. చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళి. అది మందిరం ఎవరి ద్వారానైతే పెరగటం ప్రారంభిస్తుందో, సంఘము ఎవరి ద్వారానైతే విశాలపరచబడుతుందో వారి ఆస్తులు విశాలపరచబడతాయి. అది సీక్వెన్సీ. సో కనుక ఇక్కడికి వచ్చి కూర్చుని ఆరాధన చేసుకుని ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కలిస్తే ఏం జరగదు, నీరసం వస్తుంది అంతే. అది ఉపవాసం ద్వారా ఏదో జరుగుతుంది అనుకుంటారు, ఏం జరగదు. అసలు ఉపవాసమే ఉండక్కర్లేదు. ప్రభు పని చేయండి. మోకాళ్ళు వేసి దైవ సన్నిధి మీ ఇంట్లో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం ద్వారా తెగిపోయిన బంధం ముడిపడుద్ది. దేవుని పని చేయటం ద్వారా సంఘం పెరుగుద్ది. ఈ 2 పనులు ఎప్పుడైతే జరుగుతాయో వెంటనే మీ ఆస్తిని, మీ ఐశ్వర్యాన్ని, మీ ఘనతను దేవుడు అమాంతంగా పెంచేస్తాడు. అది దేవుని చిత్తం. ఇది దేవుని ప్రణాళిక. ఆయన చిత్తానికి భిన్నంగా ఏది చేయడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. బైబిల్లో రాస్తున్నది అదే, నేను చెప్పిందే. వారు అలాగూ చేయకుండా కాదు, 2 చేయండి. చేయాల్సిన 2 చేయండి. ఏం చేయకుండా వారు దీవించబడటం అనేది శూన్యం. వారు దీవించబడ్డారు. మధ్యలో ఏముందంటే అలాగూ చేస్తేనే, చేసినోడికి చేసినంత, చేసుకున్న వారికి చేసుకున్నంత, అంతే. నువ్వెంత చేస్తావో అంతే దీవించబడతావు. సో కనుక ఈ రాత్రి దైవ సన్నిధిలో మీరు, నేను, ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ 2 పనులు చేస్తాను. ప్రార్థన ద్వారా తెగిపోయిన నా బంధాన్ని నా ఇంట్లో కలుపుకుంటాను. రెండవది, ఆత్మల కొరకు నేను ప్రయాసపడతాను. నా ద్వారా ఒక వ్యక్తి అయినా, ఈ సంవత్సరంలో ఒక వ్యక్తి అయినా, నూతనమైన వ్యక్తిని నేను తీసుకొస్తాను ప్రభు అని దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే
తప్పకుండా దేవుడు నిన్ను విస్తారమైన దీవెనలతో నింపుతాడు. స్తోత్రం. విచిత్రం ఏంటంటే వేసింది ఒక వలే, నిండినవి 2 boats. డబుల్ బ్లెస్సింగ్. మతిపోద్దంతే జనాలకి. వాస్తవం, మా ఊర్లో నన్ను చూసి మతిపోద్ది చాలామందికి. వేరు అనుకుంటారు, నన్ను వేరు అనుకుంటారు. చెప్పాను కదా, డాలర్స్ వచ్చేస్తున్నాయి అమెరికా నుంచి అని. అసలు ఇంగ్లీషే రాదు సరిగా నాకు. సో కనుక దేవుని పిల్లలారా, ఏ డాలర్స్ తెలియక అంతే. ఏ డాలర్స్ అక్కలే, ప్రభు ఉన్నాడు కదా. ప్రభు విస్తారం, ఈ భూమి అయింది, నేల అయింది, సూర్యుడు చంద్రుడు ఈ ధనము సర్వం అయింది. ఆయనే మన సొంతం అయిపోతే ఆస్తి అపాటి. కనుక తప్పకుండా ఈ రాత్రి దైవ సన్నిధిలో మీ కుటుంబాలు దీవించబడును గాక. మీ కుటుంబ ఆశీర్వాదము తప్పక మీరు పొందుదురు గాక. మీ కుటుంబమే కాకుండా మీ ద్వారా అనేకుల కుటుంబాలు దీవించబడును గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.